హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు నేను ఎర్రవరం టెంపుల్కి వచ్చా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎర్రవరం టెంపుల్ అంతకంటే ముందు నిర్మాణం లేదు, ఇప్పుడు నిర్మాణం పనులు స్టార్ట్ చేయడం జరిగింది. గుడిని నిర్మిస్తున్నారు, చాలా పెద్దగా అంగరంగ వైభవంగా నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. గుడిని కూడా చుట్టూ షాపులు కూడా ఉన్నవి, వీటిని కూడా తొలగించి షట్టర్ వేస్తారని అంటున్నారు, తెలియదు. గుడి నిర్మాణం ఇప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ జరుగుతుంది గుడి నిర్మాణం అనేది నూతనంగా. భక్తులందరూ అక్కడ కొబ్బరికాయ కొట్టి కుంకుమ పసుపు అర్పిస్తున్నారు ఫ్రెండ్స్. ఎప్పుడు ఇంతకుముందు వారానికి ఒకరోజే ఉండేది అన్నదానం, ఇప్పుడు నిత్యాన్నదానం, ప్రతిరోజు అన్నదానం ఉంటుంది ఇక్కడ. ప్రతిరోజు అన్నదానం చేస్తారు. గుడి నిర్మాణం చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా చేస్తారు. చాలా పెద్దగా గుడి టెంపుల్ కడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ భక్తులు తమ తమ కోరికలు నెరవేరాలని కోరుకున్న భక్తులందరి కోరికలు నెరవేరుతున్నాయంట ఫ్రెండ్స్. గుడి నిర్మాణం చూడండి, పెద్దగా చేస్తారు. చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా గుడి సగం అంటే 25% పూర్తయినట్టుంది. ఈ మొత్తం టెంపుల్ మండపాలు అన్నీ బాగా నిర్మిస్తారు ఫ్రెండ్స్. లోపలికి వెళ్దాం ఇప్పుడు. చూడండి, ఆ ఉగ్ర నరసింహుని అందరూ దర్శించుకొని దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయి. నరసింహస్వామి మన కోరికలన్నిటినీ నెరవేరుస్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో గుడి కూడా. ఆ అబ్బాయి కళ్ళలో వచ్చి కనిపించిన ఉగ్ర నరసింహస్వామి. టెంపుల్ మొత్తం ఇది పనులన్నీ స్టార్ట్ చేశారు, ఇదంతా పూర్తవుతుంది. చాలా అద్భుతంగా పనులు కూడా చేస్తారు వేగవంతంగా. చాలా అద్భుతంగా నిర్మిస్తారంట ఫ్రెండ్స్ గుడి ఇక్కడ. ఆ నరసింహస్వామిని ఎర్రవరం వచ్చి సందర్శించుకున్న వాళ్ళ కోరికలు, ప్రతి ఒక్క వారి కోరికలు నెరవేరుతున్నాయి ఫ్రెండ్స్. కులమత భేదం అతీతంగా ఇక్కడ మన ఉగ్ర నరసింహస్వామిని సందర్శించుకుంటారు, అందరూ దర్శించుకుంటారు. కులమతాల అతీతంగా